అన్ఎక్స్పెక్టెడ్గా డిగ్రీతో ఆపేసిన నేను అంటే ఇంట్లోనే ఖాళీగా ఉండలేక బయటికి వెళ్ళి ఎక్కడ వర్క్ చేయలేక ఏం చేయాలో తెలియక సరదాగా డైలీ ఒక బ్లౌజ్ కుట్టుకున్నా 200 వస్తాయనే థాట్ తోటి స్టార్ట్ చేసిన నేను ఈరోజు ఒక 10 మెంబర్స్కి వర్క్ ఇవ్వగల స్టేజ్కి ఎదిగాను అనేసి అంటే అది కేవలము అంటే నా గొప్ప అయితే నేను చెప్పను, కానీ మేము చేసిన హార్డ్ వర్క్ అనేది నేను బాగా నమ్ముతానండి. ఎందుకు అలా అనేసి అంటే మనం చేసే హార్డ్ వర్క్ అనేది ఎంతలా అంటే ఒకవేళ మనం ఈ ఫీల్డ్ని వదిలేద్దాము అనుకున్నా కూడా మనం చేసిన హార్డ్ వర్క్ అనేది మనల్ని వదలదు అనేది కూడా నా లైఫ్లో ప్రూవ్ అయ్యిందండి. అంటే నా లైఫ్లో రుజువయ్యింది. ఒకవేళ మీకు ఎవరికైనా ఇలా ఎందుకు అంటున్నాను అని చెప్పి మీకు ఎవరికైనా డౌట్ వస్తే కనుక కింద కామెంట్ చేయండి, నేను ఫుల్ వీడియో చేసి నా ఛానల్లో పోస్ట్ చేస్తాను. అయితే ఈ విషయాలన్నీ కూడా నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నాను అనేసి అంటే ఒక సిస్టర్ అయితే కామెంట్ చేశారనమాట. మొన్న నేను వీడియోస్ అవి షేర్ చేస్తూ ఉంటాను కదా, అప్పుడు ఒక సిస్టర్ కామెంట్ చేశారు, టైలరింగ్ చేసే వాళ్ళని చాలా చులకనగా చూస్తారు, టైలరింగ్ చేస్తున్నావా చిచ్చి అన్నట్టుగా మాట్లాడతారు అని చెప్పి ఒక సిస్టర్ నాకు కామెంట్ చేశారు. సిస్టర్ మీకే చెప్తున్నాను ఎందుకు అనేసి అంటే ఆ కామెంట్ చేసేవాళ్ళు లేరా అంటే ఉన్నారండి, లేరని నేను చెప్పను, చాలా కొంతమంది ఉన్నారనమాట. ఎప్పుడు కూడా ఆ కామెంట్ చేసేవాళ్ళు అక్కడే ఆగిపోతారు. ఎందుకు అనేసి అంటే వాళ్ళకి ఈ కష్టపడే విలువ అనేది తెలియదు కాబట్టి ఎలాంటి కామెంట్స్ అనేవి చేస్తారు. మనం ఎవరి దగ్గర కూడా ఫ్రీగా అనేది మనీ తీసుకోమండి. మనం కష్టపడి మన కష్టానికి తగ్గట్టుగా ఎదుటి వాళ్ళు అంటే మన కష్టానికి తగ్గట్టుగా మనం మనీ అనేది తీసుకుంటాం, అంతేగాని ఫ్రీగా ఎవరి దగ్గర మనమైతే సొమ్ము అనేది తీసుకోము కదా. కానీ వాళ్ళు ఎప్పుడూ కూడా చూసిన వాళ్ళు మనం ఎదిగిన తర్వాత కూడా మనల్ని చూసి అసూయపడతారనమాట. ఇప్పుడు చిచ్చి అన్న వాళ్ళే రేపు పొద్దున్న మనల్ని చూసి అసూయపడతారు. ఆ స్టేజ్ వరకు మనం ఎదుగుతాము అనేసి అంటే మనం చేసే హార్డ్ వర్క్ అండి. ఈ టైలరింగ్లోను అంటే చదువుకోలేని వాళ్ళు ఈ టైలరింగ్ చేస్తారు, చదువుకున్న వాళ్ళు చేయరా అనేసి అంటే ఇప్పుడు మ్యాక్సిమం నేను చూసినంత మటుకు కూడా ఎక్కడ బొటెక్ పెట్టినా ఏ టైలరింగ్ షాప్ పెట్టినా కూడా చాలా వరకు చదువుకున్న వాళ్ళే ఈ ఫీల్డ్లోకి వస్తున్నారు. అంటే ఈ ఫీల్డ్ అంతా డెవలప్ అయ్యింది కాబట్టి ఈ ఫీల్డ్లో అనేది నెగ్గగలుగుతున్నారు. ఓకేనండి. అంటే పెద్ద పెద్ద చదువులు చదివిన వాళ్ళు కూడా మన బొటెక్స్ అవి పెట్టి స్టార్ట్ చేసి దీని మీద చాలా మనీ అనేది సంపాదిస్తున్నారు. ఎందుకు అనేసి అంటే ఇప్పుడు చిచ్చి అన్న వాళ్ళకి తెలియదు అనమాట. దీని విలువ ఏంటి అనేది వాళ్ళకి తెలియదు. దీని విలువే కాదు, వాళ్ళకి కష్టపడే వాళ్ళ విలువ తెలియదు కాబట్టి ఎలాంటి మాటలన్నీ మాట్లాడతారు. అలాంటి వాళ్ళు మనం ఎప్పుడు పట్టించుకోకూడదు, పక్కకు తోసేయాలి. వాళ్ళని తొక్కుకుంటూ మనం ముందుకెళ్ళాలన్నమాట. వాళ్ళు ఏదో అన్నారు అని చెప్పి మనం కృంగిపోయాము అనేసి అంటే మన లైఫ్ని మనం రిస్క్లో పెట్టుకున్నట్టే. ఓకేనండి. ఎందుకు అనేసి అంటే ఇది మన హార్డ్ వర్క్ చేసుకునే వాళ్ళకి చాలా మంచిగా ఉపయోగపడే ఒక ప్లాట్ఫామ్ అని మాత్రం నేను చెప్తాను ఈ టైలరింగ్ అనేది. ఎందుకంటే నచ్చితే పార్ట్ 2 అని కామెంట్